జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ సినిమా చేస్తున్నారు. భారీ బడ్జెట్ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రుక్మిణి వాసంత్ హీరోయిన్గా నటిస్తుంది. అలాగే ఒక స్టార్ హీరోయిన్ కూడా స్పెషల్ సాంగ్లో సందడి చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమా కూడా ఫైనల్ షూట్లో పాల్గొంటున్నారు. హృతిక్ రోషన్ గాయం కారణంగా వార్ 2 సినిమాలోని పాట షూటింగ్ ఆగిపోయింది. ఇందుకోసం జూనియర్ ఎన్టీఆర్ తిరిగి ముంబై వెళ్లారు. అయితే ముంబైలో ఎన్టీఆర్ చేతిలో ఒక ఆసక్తికరమైన పుస్తకం కనిపించింది. ఇందుకు సంబంధించి వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ చేతిలో ఉన్న పుస్తకం పేరు మురుగా, లార్డ్ ఆఫ్ వార్, గాడ్ ఆఫ్ విజ్డమ్, తెలివికి యుద్ధానికి దేవుడు అనేది ఈ బుక్ ట్యాగ్లైన్. ఆనంద్ బాలసుబ్రహ్మణ్యం ఈ పుస్తకం రచించారు. అందులో సుబ్రహ్మణ్య స్వామి జననం, చరిత్ర, ఆయన గురించి అనే వివరాలు ఉంటాయి. అయితే ఎన్టీఆర్ చేతిలో ఈ పుస్తకం ఉండడానికి ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది. ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నారని నాగవంశి తెలిపారు. అల్లు అర్జున్తో చేయాల్సిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కథ ఎన్టీఆర్తో చేస్తున్నారని తెలిసింది. ఇదే క్రమంలో కాబట్టి అప్పటి నుంచే త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపేర్ అవుతున్నారని, అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి బుక్ చదువుతున్నారని సినీ ఫ్యాన్స్, నెటిజన్లు అయితే అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ విక్టరీ వెంకటేష్తో ఒక సినిమా చేస్తున్నారు. దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో చేయబోతున్నారు. అప్పటికి జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ చేసి ఉంటారు. అయితే దేవర 2 సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఖచ్చితంగా తెలియదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా పూర్తయిన తర్వాత దేవర 2 ఉంటుందని కూడా అంటున్నారు.